ఎమ్మెల్యే అయిపోయారు. నెక్స్ట్ టైం ఆయనకి ఇచ్చేయండి బాబు, ఎందుకు వచ్చింది మాకు ఈ సీట్ అంటే మళ్ళా మీరు ఎమ్మెల్యే అయిపోరు, మీరు ఎమ్మెల్యే అయిపోరు. నువ్వు తన్నులు తిన్నా మేము ఎమ్మెల్యే అయిపోరు. నాతో పాటలు పాయించుకున్నారు, దండలు వేసారు, పుల్లేసుకలు వేపించారు, అన్ని చేపించుకొని ఆ వేళ నేను మంచోడిని, అందరికి ఈశ్వరరావు కావాలి మళ్ళా నువ్వు మొదలెట్టగానే అన్న ఏ టైం బాగోలేదు. అవునా నువ్వు ఆ పెళ్లికి రాలేదు? ముసలమ్మ పుట్టినరోజుకి మన రామారావు వాళ్ళ నాన్నమ్మ లేదా పూర్ణ మార్కెట్ దగ్గర పెద్ద మన వంశీ అన్న ఆవిడ పెద్ద చెప్పనా, ఆవిడికి సగం నియోజకవర్గానికి మంచి ఇన్ఫ్లుయెన్సరా, బుట్లాడుతుంది కదా. వంశీ కూడా గెలిచింది ఆవిడ వల్లే, బుట్లాడుతుంది కదా. అబ్బో సగం ఫ్యామిలీ. పెద్ద పుట్టినరోజుకి వెళ్ళావా? పుట్టినరోజుకి వెళ్ళాను. నువ్వు రాలేదేట? నేను వెళ్ళాను రా బాబు. పుట్టినరోజుకి వెళ్ళానన్నా, పాట అయితే పాడలేదు కదా. అచ్చే పుట్టినరోజుకి వెళ్ళాను. ఎలా చేశారు తెలుసా? అది పుట్టినరోజు ఏంటన్నా బ్రహ్మాండంగా చేశారు. మామూలుగా 15-20 గొర్రెపోతులట అన్న, 15-20 గొర్రెపోతులట అన్న. పుట్టినరోజు కాదే అన్న, పుట్టినరోజు కాదే అన్న, మెచ్యూర్ ఫంక్షన్ లాగా ఉంది, మెచ్యూర్ ఫంక్షన్ లాగా ఉంది. అనకూడదా? సరే అన్న, పుట్టినరోజుకి వెళ్ళానా, పెద్ద ఆవిడ కదా. 94 కేజీలు కేక్ పెట్టారా ఆవిడ. 94 సంవత్సరాలట. అవును, 94 సంవత్సరాలు, 94 కేజీలు. నేను ఎక్కడ చూడలేదు, గిన్నీస్ రికార్డ్ అవ్వాలి. అయిపోయిన తర్వాత అంత కేక్ పెట్టారన్న. కేక్ పెట్టి పెద్ద ఆవిడని తీసుకొచ్చారా, ఎత్తుకొని కుర్చీలో వచ్చి ఇలా పట్టుకొని తీసుకొచ్చారా, తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. మరి వీళ్ళు కోసేయచ్చు కదా కేకు. పెద్ద ఆవిడ చేతికిచ్చి నువ్వే కొయ్యాలంటున్నారు. ఆవిడేమో కత్తెల పట్టుకొని చాకు పట్టుకొని ఇలా పాట వచ్చిందన్న, పాట వచ్చింది, మంచి పాట వచ్చిందని ఆవిడ మీద. ముసలిదాయి మళ్ళీ మళ్ళీ ఉండదు కదా, అక్కడ పాడావా అన్నా? రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అన్నా, రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, వాలిపోయే పుత్త నీకు తోటమాలి నీకు తోడు లేడులే అన్నా. రాలిపోయే పువ్వా అన్నా. మా జీవితాలన్నీ ఇప్పుడే అనుకున్నారా, ఒక్కొక్కటి 1,50,000 అక్కడ కూడా కొట్టారా? ఇప్పుడే తీసేసేలాగా కొట్టారా? అక్కడ కూడా కొట్టారా? నేను ఎంత పాట పాడాను ముసలి. ఎవరైనా పాడారా పాట? నేను పాడాను. ఒరే లోకంలో ఎవడు ఇలాంటి పాటలు ఇలాంటి ప్రదేశాలు ఏటన్నా మరి దారుణంగాను. అయ్యేటు ఎలక్షన్కి వెళ్ళి ఏం మాట్లాడిసినా తప్పేనట. అవునరా, అక్కడైతే మనం నాయకులు తయారు చేసిన పాటలు పాడుతున్నావురా. అక్కడికి వెళ్ళి మనం బూతులు మాట్లాడినా చప్పట్లు కొట్టేస్తారట జనం. అయ్యా పాతోళ్ళు నేర్పారులేరా, మనం ఏం చేయగలం అన్న. మీ అందరి కోసం పనిచేసానే అన్న, మీ అందరి కోసం పనిచేశాను నేను. మీరు అందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు. నాకేం బాగోలేదు నా పరిస్థితి, నా బాగోలేదే. మొన్న వెంకట్రావు వాళ్ళ నాన్న, మన కాకినాడ వెంకట్రావు, నానాజీ అన్న కాకినాడ నానాజీ అన్న, ఇలాంటి పని చేసి అక్కడికి వెళ్ళే చేయలేదన్న. అలా చచ్చిపోయాడు కదా అలా అన్న. చచ్చిపోతే నువ్వు వెళ్ళేవేటి? ఎప్పుడు వెళ్ళావు? నేను తర్వాత ముందు రోజు వెళ్ళాను. మా ఆవిడ అంది శవం చూస్తుండకి వెళ్తేనట పట్టింపు ఉండదట, ఏ రోజైనా వెళ్ళొచ్చట. అందుకని పరిగెట్టి వెళ్ళాను, లేట్ అయిపోయాను. వెళ్ళేసరి శవాన్ని లేపేశారు. లేవేసి ఆ దింపుడు కాలం లేదా, దింపుడు దగ్గర పెట్టి చుట్టూ తిరుగుతున్నారన్న. చుట్టూ తిరుగుతుంటే నేను మరి ఆగలేకపోయానన్న. నేను ఆగలేకపోయాను, వాళ్ళతో పాటు తిరిగేసానన్న. తిరిగేసి లే 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 నా రాజా, లే 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 నా రాజా, లేవనంటావా నన్ను లేపమంటావా, లేవనంటావా నిద్ర లేవనంటావా. ఏంటన్నా అలా సూత్రం పెట్టి శవాన్ని లేమన్నావా? శవాన్ని లేమన్నావా? ఆని లేపారో లేదు కానీ నిన్ను లేపేసి ఉంటారా. చెదగొట్టేసారు తను తోసే కర్రలతో తోసారు అటు పక్క దొంగలో పడిపోయాను వెళ్ళి. శవాన్ని లేకమాట వేటరా అన్న. పాట అన్న, ముసలోడికి పాటలు అంటే ఇష్టమే. ముసలోడికి పాటలు అంటే ఇష్టం అంటే ఇంకో పాట అనాలి కానీ లే లే శవాన్ని లేపడం. నా టైం బాగా అందుకేను